హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ24 స్టూడియో. నేను మీ మహా. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. చాలా మంది హోమ్ వర్కర్స్ ఉంటారు, చాలా మంది అమ్మాయిలు అయితే ఎక్స్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమున్నాయా, ఎలా సంపాదించుకోవాలా, ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఏదో ఒక బిజినెస్ చేస్తే బాగుండు అన్నట్టుగా చాలా మంది థింక్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నానండి. వాళ్ళే రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాంటి బిజినెస్ మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీరైతే యూటిలైజ్ చేసుకుంటారు కదా. అది ఎక్కడో కాదండి, ఇక్కడ ఓలా దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఏంటంటే పెన్సిల్స్, ఇంకా కర్పూరం సంబంధించి దేవుడి దగ్గర పెడతాం కదా, క్యాంఫర్ క్యాప్సూల్స్, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మీకు మెటీరియల్ ఇచ్చి వాళ్ళు రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే అని చెప్పొచ్చు. వాళ్ళే కోచింగ్ ఇచ్చి మీకు ఎలా చేయాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళే నేర్పిస్తారు. సో ఎలా చేయాలనేది మనం ఇక్కడ కంప్లీట్ వీడియోలో తెలుసుకుందాము. ఫుల్ వీడియో ఇక్కడ చూసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏది చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా దీని నుంచి అయితే నేర్చుకోవచ్చు. కావాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఏం చేయాలనుకుంటున్నారో కూడా మీకు అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఉంటుంది. సరే చూద్దాం ఇంకా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉంది, ఏంటి, ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ తెలుసుకుందాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. రండి, నాతో ఫాలో అయిపోండి. హలో మేడం. హలో అండి. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? యా ఫైన్. మీరు ఎలా? నేను మహా. మీ పేరేంటి? కృష్ణవేణి. కృష్ణవేణి. ఓకే మేడం, చెప్పండి అసలు మీ యూనిట్ లో ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి, ఏంటి, ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, దేనికి ట్రైనింగ్ ఇస్తారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాకు వీడియోలో కావాలి. సో స్టార్ట్ చేద్దామా మరి? యా షూర్. ఓకే. సో యాక్చువల్లీ దిస్ ఇస్ కృష్ణవేణి ఫ్రమ్ హైదరాబాద్, ఓలా ఎంటర్ప్రైజెస్ అండి. ఓకే. సో మన బిజినెస్ అనేది 2018 లో స్టార్ట్ అయింది. ఓకే. 6 years కంప్లీటెడ్, 7th year రన్నింగ్. మనకి గవర్నమెంట్ సర్టిఫికేషన్ కూడా ఉంది, GST సర్టిఫైడ్, లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, MSME అని. ఓకే. మనకి ఎలాంటి వరీస్ లేదు, ఎలాంటి టెన్షన్స్, ప్రాబ్లమ్స్, నో ఇష్యూస్. అండ్ మనకి దీని వల్ల చాలా అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలాంటి వాళ్ళు చేసుకుంటారు అంటే, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండి ఏం చేయాలని దే గెట్ మెనీ థాట్స్, రైట్? అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు ఏం చేయాలో అర్థం కాక దే గెట్ మెనీ డౌట్స్, ఏం అర్థం కాదు, ఇంట్లో ఖాళీగా ఉంటారు. సో ఇప్పుడు ఎలా అంటే, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలన్నా దే షుడ్ హ్యాండిల్ ద చిల్డ్రన్, రైట్? అండ్ వాళ్ళ కోసం కూడా మనం ఈ బిజినెస్ ప్లాన్ చేసాం అనమాట. అండ్ నవేడేస్ ఈ జనరేషన్ లో కూడా లేడీస్ బయటికి వెళ్ళి చేయాలన్నా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇంకా ఎలా అంటే, మన దగ్గర చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బిజినెస్ వల్ల. ట్రైనింగ్ ప్లస్ బిజినెస్ ప్లాన్ ఉందన్నమాట. ట్రైనింగ్ కూడా మీరే? మేము ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర, ఎలాంటి ఇష్యూస్ లేదు. వీటి గురించి మనం ట్రైనింగ్ సెషన్ లో చూద్దాం. ఓకే, పదండి చూద్దాం. ట్రైనింగ్ సెషన్ లో చూపిస్తాను అన్నాను కదండి, లెట్స్ గో. ఓకే. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్? యా. ఓకే. ఒక ఫోర్ టైప్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ 4 టైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు. సో మనకి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి ప్రాసెస్ అనేది? ఇది ఏం మిషన్ అండి, ఏం ఎక్విప్మెంట్ ఇది? పెన్సిల్ మేకింగ్ మిషన్. ఓకే. ఇది పెన్సిల్స్ ఎట్లా తయారవుతాయి ఒకసారి మాకు చూపిస్తారా? ఓకే. ఇది వచ్చేసి పెన్సిల్ మేకింగ్ మిషన్. ఓకే. ఈ మిషన్ లో మనకి స్టాండ్స్ అనేది ఉంటాయి. స్టాండ్స్ కి మనం 4 పెన్సిల్ స్టిక్ చేసి మనం గమ్ అనేది నీట్ గా అప్లై చేయాలి. గమ్ అనేది నీట్ గా అప్లై చేయకపోతే మనకి పర్ఫెక్ట్ గా పెన్సిల్ అనేది రాదు. ఓకే. అండ్ ఇక్కడ క్యాప్ అనేది ఉంటుంది, క్యాప్ ఓపెన్ చేసి మనం ఇక్కడ స్టిక్ చేయాలి. మ్యాగ్నెట్ ఉంటుంది. ఓకే. అంతే. స్టిక్ చేయగానే ఇక్కడ మనకి టైమర్ అనేది ఆన్ అవుతుంది క్లోజ్ చేస్తే.
ఇక్కడ 30 seconds లో మనకి 4 పెన్సిల్స్ రెడీ అవుతాయి. 30 seconds లో వచ్చేస్తాయి. ఓకే. ఈ 4 పెన్సిల్స్ అయ్యే లోపు మనం ఇంకా 4 కి కూడా గమ్ అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా ఇంకా 4 అవేనా? అంటే ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇట్లా ఖాళీగా ఉండకుండా 4 పెన్సిల్స్ అనేది అప్లై చేసి పెట్టుకోవాలి. ఇట్లా అంటే 30 seconds కి 4 పెన్సిల్స్ వస్తాయా? ఓకే, ఇట్లా 1 hour కి వచ్చేసి 480 పెన్సిల్స్ వస్తాయి. 480 పెన్సిల్స్ 480. ఓకే, ఇట్లా మనకి టైమర్ 0 అయిపోగానే సౌండ్ తగ్గిపోతుంది. క్యాప్ ఓపెన్ చేసి తీసేస్తే అయిపోతుంది. ఇదేమన్నా డ్రై చేసుకోవాలా? 10-15 minutes అంతే డ్రై చేయాలి అంతే. ఓకే, వావ్, పెన్సిల్ అయితే చూసేసాం కదా. ఇక్కడ మంచి కలర్ఫుల్ పెన్సిల్స్ అయితే ప్రిపేర్ అయినాయి మనకి. మనం 1 hour లో ఎన్ని పెన్సిల్స్ ప్రిపేర్ చేస్తాం? మనకు అందులో ప్రాఫిట్ వచ్చేసి ఎంత వస్తుంది? ఓకే, మనకి 1 hour లో 480 పెన్సిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ పెన్సిల్ కి 60 paisa ఇస్ ప్రాఫిట్. ఓకే, అండ్ అలా మనము 1000 పెన్సిల్స్ వేసుకుంటే 600 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మనం 1000 పెన్సిల్స్ వేసుకుంటే పర్ డే లోనే 600 ఎర్న్ చేయొచ్చు అయితే ఈజీగా. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఇంట్లో ఉండే ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందేమో. పర్ డే కి 600 అంటే మనం మంత్లీ వచ్చేసి మంచి ప్రాఫిట్ వస్తాయి. ఒక 20,000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు మనము. అంటే ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. ఎక్విప్మెంట్ ఇందులో పెట్టారు, జస్ట్ గ్లూ అంటే గమ్ అటాచ్ చేసేసి కలర్ అటాచ్ చేసేస్తే మంచి పెన్సిల్ అనేది, కలర్ఫుల్ పెన్సిల్స్ అనేవి మనకనైతే అవైలబుల్ గా వస్తున్నాయి. ఈ మిషన్ వచ్చేసి ఎంత ఉంటుంది మేడం? 75K. 75K ఉంటుంది. అంటే 75,000 లో మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది వచ్చేస్తుంది. ఇది కలిపి 75,000. అండ్ దీంట్లో వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటిదంటే 75K కొందరు కట్టలేక ఇబ్బంది పడతారు. ఈఎంఐ ఫెసిలిటీ, ఈఎంఐ కూడా మీరే ఇప్పిస్తారు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈఎంఐ పే చేసుకుంటే చాలు 75K కి. ఓకే, అంటే చాలా మంచి చూస్తున్నారు కదా మీరే, చాలా చిన్న ప్రాసెస్. ఇంత షార్ట్ పీరియడ్ లోనే మనకి కావాల్సిన ప్రాఫిట్ కూడా వస్తుంది. ఒక రోజుకి 2-3 గంటలు పని చేస్తే చాలు మనకి ఈజీగా 600 వరకు ఎర్న్ చేయొచ్చు ఒక రోజులోనే. సో హౌస్ వైఫ్స్ అయినా నిరుద్యోగులైనా చాలా వరకు అయితే అరే ఎలా మనీ ఎలా ఏం చేయాలి, ఎలా సంపాదించాలి, మన ఖర్చుల వరకైనా వస్తే బాగుండు కదా అని చాలా మంది థింక్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే హౌస్ వైఫ్స్ కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. చూడడానికి కూడా ఎక్విప్మెంట్ చాలా చిన్నగా ఉంది. ఏ మూలకు పెట్టుకున్నా కూడా మనం ఈజీగా పని చేసుకోవచ్చు. పెద్ద ఇన్స్ట్రుమెంట్ కూడా కాదు. ఇది వచ్చేసి పెన్సిల్స్. ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయి? దీని గురించి చెప్పాలంటే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి పర్ మంత్ 100 to 150 ఉంటుంది అనమాట. ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ ఉండదు, ఇష్యూస్ లేదు. ఓకే, సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓ మూలను పెట్టుకున్నా కూడా ఒక మిషన్ లాగా పడి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఎలక్ట్రిక్ బిల్ కూడా అంటే 100 to 150 లోపే వచ్చేస్తుంది. మా డే మొత్తం వర్క్ చేసినా కూడా అంతే వస్తుంది. సో మీకైతే దీని నుంచి ఎలాంటి లాస్ కూడా లేదు, డిసడ్వాంటేజ్ అనేది లేకుండా ఉంది. మంచిగా దీన్ని యూజ్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే కూర్చొని, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఎలాంటి సౌండ్ సిస్టమ్స్ వల్ల కొన్ని అంటే మన పిల్లలు చదువుకునేటప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ అవుతాయని కొంతమంది ఆలోచిస్తారు. సో సౌండ్ సిస్టమ్ కూడా ఎలాంటి లేదు, ఎలాంటి సౌండ్ మేకింగ్ అనేది కూడా లేదు. కాబట్టి ఇది మంచిగా మన ఇంట్లో పెట్టుకొని మనం ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇంకా మిగతా ఎక్విప్మెంట్ కూడా చూపించండి మేడం. ఇక్కడ ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, ఇదేంటి మేడం? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఇది లాంగ్ కాటన్ అండి. లాంగ్ కాటన్ లో వచ్చేసి 2 types ఉంటుంది. వన్ ఇస్ సింగిల్ టేక్, వన్ ఇస్ డబుల్ టేక్. ఇది డబుల్ టేక్ అండ్ అది సింగిల్ టేక్. డబుల్ టేక్ కాస్ట్ వచ్చేసి 75K అండ్ సింగిల్ టేక్ కాస్ట్ వచ్చేసి 40K. సో ఇది 75K కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సేమ్ దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్ ఉందన్నమాట మన దగ్గర. అండ్ ఇవి పర్ హవర్ వచ్చేసి 350 చేసుకోవచ్చు. అంటే పర్ కేజీ 350 చేసుకోవచ్చు. ఒక కేజీ వచ్చేసి 350 రూపీస్. ఓకే, 1 hour లో ఒక కేజీ చేసుకోవచ్చు. దాని నుంచి మనకు ప్రాఫిట్ వచ్చేసి 350 రూపీస్ అనేది ఎర్న్ చేయొచ్చు. మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన మీద డిపెండ్ అయితే చేసుకుంటే అంత టైం. ఓకే, ఎంత చేసుకుంటే దీనికి కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. దట్ ఓన్లీ డబుల్ టేక్ ఉంటుంది అన్నమాట. డబుల్ టేక్ ఎందుకంటే ఇది ఎక్కువ కొంచెం హై బడ్జెట్ కాబట్టి దీనికి 75 కాబట్టి దీనికి ఈఎంఐ ఉంది. 40,000 దానికి మాత్రం ఈఎంఐ లేదు. 40,000 ఈ ఇన్స్ట్రుమెంట్ తోని ఎన్ని చేయొచ్చు అంటే గంటకి? దీనికి కూడా సేమ్ పర్ కేజీ 350 అండి. పర్ కేజీ 350. ఓకే, ఒకసారి మాకు ఇది చూపిస్తారా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది? శిరీష గారు. ఓకే, ఇది వచ్చేసి మనకి పవర్ బటన్ అనేది ఉంటుంది. పవర్ బటన్ ఆన్ చేయగానే బెల్ట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, బెల్ట్ మూవ్ అయినప్పుడు మనం వాటర్ అనేది ఓకే అంతే. వాటర్ వేసాక మనకు కాటన్ అనేది ఇలా రోల్ లో ఇస్తారు. మనం 3 inches అనేది కట్ చేసుకోవాలి. 3 inches ఇలా కట్ చేసుకొని మనం లేయర్స్ వైజ్
ఇక్కడ ఇక్కడ మనం లేయర్ వైజ్ తీసేసాలి సన్నగా, ఎంత సన్నగా వస్తే అంత మంచిది. ఓకే, ఇక్కడ రోల్ అయ్యి అక్కడ పడతాయి రోలింగ్ అనేది వచ్చేస్తుంది అంతే. ఓకే, మనకి ఒత్తులు అనేవి ఎంత నీట్గా వచ్చాయి చూడండి. అంతే. అంటే మనం కష్టపడి చేతులతో చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. ఈ మిషన్ అయితే ఇక్కడ కాటన్ వేసేస్తే ఇక్కడ ఒత్తులు అనేవి మంచిగా క్లియర్ వచ్చేసినాయి మనకి. అంటే ఎంత సైజ్ లో కావాలి, లావు కావాలా, సన్నం కావాలా అనేది కూడా మనం ఇక్కడ కాటన్ వేసేదాన్ని బట్టి, మనం పత్తి ఎంత వేస్తామో దాని సైజుని బట్టి మనకి ఇక్కడ అనేది ప్రిపేర్ అయ్యి మనకి ఎడ్జ్ లో అనేది మనకి వచ్చేస్తున్నాయి. సో ఇది డబుల్ టేక్. ఓకే, ఇది వచ్చేసి సింగిల్ టేక్. అది కూడా అంతేనా? ఇలానే కాటన్ వేసేసి, అంటే కాటన్ వేసే ముందు వాటర్ చల్లాలా దీనిపైన? ఓకే, ఫిల్ చేయాలి. ఓకే, ఇది కూడా సేమ్ ప్రాసెసా? అసలు ఎంత ఈజీ ప్రాసెస్ ఉందో మనకి, అంటే కష్టం లేకుండా ఏంటంటే ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఈ పని చేసుకోవాలా అని చాలా మంది ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి అసలు ఏం కష్టం లేకుండా చిన్న కూర్చొని ఇట్లా వేస్తే మనకి ఇంత మంచిగా ప్రిపేర్ అవుతున్నాయి చూడండి ఒత్తులు అనేవి. ఒత్తులు వేసుకోవడానికి కూడా ఏ కష్టం లేకుండా మిషన్స్ రావడం అనేది చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు అమ్మాయిలకి. మెయిన్ థింగ్ ఇంట్లో ఆడవాళ్ళకి కూడా చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. మనకి శివరాత్రి వచ్చిన కొన్ని ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే ఒత్తులు చేయడానికి చాలా టైం తీసుకున్నాం, 1 డే కూడా తీసుకోవాల్సి వస్తుంది, వేల ఒత్తులు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఒత్తులు కూడా ఇంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ ప్రాసెస్ లో మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది 40Kనే కాబట్టి మిషన్ అంటే బడ్జెట్ కూడా ఎక్కువ బడ్జెట్ కాదు, చాలా తక్కువ బడ్జెట్ లో అవైలబుల్ గా ఉంది. డబుల్ టేప్ అయితేనే మనకి అమౌంట్ అనేది ఎక్కువ ఉంది, ఇది మాత్రం చాలా తక్కువ అమౌంట్. 40Kలోనే మనము ఈ మిషన్ అనేది తెచ్చుకోవచ్చు. దీని నుంచి మనకి ఒక 1 అవర్ వర్క్ చేస్తేనే మనకు 350 రూపీస్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట, సంపాదించుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని. సో మనకి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా చిన్నగా ఉంది ప్రాసెస్ కూడా. శ్రమ అంటే మన హార్డ్ వర్క్ అనేది కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం పెట్టినా కూడా మనం ఈజీగా ఇంట్లోనే సంపాదించుకోవచ్చు. చూసాం కదా ఈ మిషన్. ఇంకొక ఇన్స్ట్రుమెంట్ చూద్దాము ఇప్పుడు. ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి దేనికి వాడతారండి? ఇది వచ్చేసి సాంబ్రాణి కప్స్. సాంబ్రాణి కప్స్. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుంది? 50K. 50K, 50,000తో ఈ మిషన్ కొనుక్కోవచ్చు మనం. దీనికి ఏమైనా ఈఎంఐ లాంటి ఏమైనా ఉన్నాయా? దీనికి లేదు. అంటే అబోవ్ 50,000 వరకు, అబోవ్ 50,000 ఏవైనా ఇన్స్ట్రుమెంట్ ఉంటే దానికి ఈఎంఐ మీరు ఫెసిలిటీ ఇస్తున్నారు, బిలో అయితే ఇవ్వట్లేదు, అంతేనా? ఓకే, దీనికి ప్రాఫిట్ అనేది ఎంత ఉంటుంది? ఈ పర్ కేజీ వచ్చేసి 100. పర్ కేజీ వచ్చేసి 100 రూపీస్. ఇది అదేనా సాంబ్రాణి కప్స్? ఓకే, చూడండి సాంబ్రాణి కప్స్ అన్నమాట. మనకి షేప్ కూడా చాలా బాగుంది, యూనిక్ గా ఉంది. సో ఇవి అంటే 100 రూపీస్ ఎందుకని మళ్ళీ డౌట్ రావచ్చు. ఇవి చూస్తే మనకి కాటన్ అంటే వెయిట్ తక్కువ ఉంటుంది, ఇది వచ్చేసి చాలా బల్క్ లో ఉంది అనమాట. వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ చేసినా కూడా ఎక్కువ వెయిట్ వచ్చేస్తుంది కాబట్టి ఒక నాకు తెలిసి 50 చేస్తే ఒక కేజీ వచ్చేస్తుంది ఇది. సో 50 చేసిన ఒక 100 రూపీస్ అంటే ఇది చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. మళ్ళీ దీని ఎంత ప్రాసెస్ లో చేయొచ్చు? మన మీద డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్ అయి ఉంటుందా? అంటే ఇప్పుడు ఒకసారి ఒకటి వస్తుందా? ఇది ఎట్లా ఒకసారి నాకు ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా చేయాలి? ఓకే, ఇది పెరిమిక్స్ అనేది ఉంటుంది. పెరిమిక్స్ లో మనం వాటర్ అనేది మిక్స్ చేయాలి. ఓకే, వాటర్ తడి పొడిగా చేసి ఇక్కడ మౌల్ అనేది ఉంటుంది, మౌల్ లో ఈ పౌడర్ అనేది ఫిల్ చేయాలి. ఓకే, ఫిల్ చేశాక మనకు పవర్ అనేది ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసుకుంటే ఇన్స్ట్రుమెంట్ ఆన్ అవుతుంది. ఇది హ్యాండిల్ అనేది మన సైడ్ కొంచెం ప్రెస్ చేయాలి గట్టిగా. ఈ హ్యాండిల్ అనేది మనం కొంచెం పైకి అనిస్తే మనకి ఇన్స్టెంట్ గా మనకి సాంబ్రాణి కప్ రెడీ అవుతుంది. ఓ వావ్, ఇది కూడా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చిన్న ప్రాసెస్. పౌడర్ ఫిల్ చేసేసి రోటేట్ చేసేసి పైకి అనాలా, మన కప్పు ప్రిపేర్ అవుతుంది. వావ్, ఇది కూడా బాగుందండి. ఇది వచ్చేసి 100 రూపీస్. మనం అంటే ప్రాఫిట్ అనేది 100 రూపీస్ ఉంటుంది పర్ కేజీకి వచ్చేసి. ఓకే, బాగుంది ఇన్స్ట్రుమెంట్ కూడా. ఇది కూడా చాలా ఈజీ ఉంది ప్రాసెస్, అయితే పెద్దగా అయితే ఏం లేదు. మనం ఇంట్లో చేసుకొని ఇవి చేసుకోవాలని కష్టపడాల్సిన అవసరమే లేదు. పౌడర్ ఇందులో అనాలి, ఇది పైకి అనాలి, ఇది కిందికి అనాలి, వచ్చేస్తుంది కప్. ఎంత ఈజీ కదా. అదే మేము కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాము, ఈ యాంకరింగ్ ఇవన్నీ తిరగడం. కానీ ఇది బాగుంది, చాలా చాలా చిన్నగా, చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లోనే ప్రాఫిట్ ఎక్కువ ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఖచ్చితంగా హౌస్ వైఫ్స్ కి అయితే చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఇంకో ఇన్స్ట్రుమెంట్ చూద్దాము ఎలా ఉందో. ఇదేమి ఇన్స్ట్రుమెంట్ అండి? ఇది వచ్చేసి ధూప్ స్టిక్స్. ధూప్ స్టిక్స్. ఓకే, దీని నుంచి ధూప్ స్టిక్స్ ప్రిపేర్ చేయొచ్చు మనం. దీని ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి 40K. 40K ఉంటుంది.
ఓకే 40K అంటే దీని కూడా ఎలాంటి ఈఎంఐ అయితే ఉండదు, నాకు అర్థమైపోయింది. ఓకే దీన్ని ఎట్లా రన్ చేస్తారు ఒకసారి, దీని నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 1 అవర్ కి వచ్చేసి ఎన్ని చేయొచ్చు అలాంటి ఏమని చెప్తారా? పర్ కేజీ వచ్చేసి 100 ఉంటుందండి. దీని ప్రాసెస్ శిరీష గారు చూపిస్తారు. ఓకే మిక్స్ ఉంటుంది, సేమ్ మనం వాటర్ తో మిక్స్ చేసుకోవాలి. ఓకే వాటర్ తో మిక్స్ చేసుకోవాలా ఇలానేనా? అంటే కొంచెం తడి. ఓకే మిక్స్ చేసుకొని మొత్తం డ్రైగా ఉండొద్దు, మొత్తం వెట్ గా ఉండొద్దు, అంతే కదా? ఇక్కడ మౌల్ ఉంటుంది, మౌల్ మనం ఫిల్ చేయాలి పౌడర్ అంతా. ఓకే ఇక్కడ మొత్తం ఫిల్ చేశాక మనకి ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ తో మన సైడ్ అనేది డౌన్వర్డ్స్ చేస్తే గట్టిగా కొంచెం ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేశాక ఇక్కడ లివర్ ఉంటుంది, లివర్ ఈ లివర్ ని కొంచెం పైకి అనేస్తే మనకి ఇన్స్టెంట్ గా డూప్ స్టిక్ అనేది రెడీ వచ్చేసింది. అంతే, ఇది ఒక 10-15 మినిట్స్ అట్లా ఆరబెట్టేస్తే. ఓకే ఇది అంటే ఒక 10-15 మినిట్స్ ఆరబెడితే మనకి గట్టిగా అయిపోయి స్ట్రాంగ్ అయిపోయి ఉండిపోతుంది, అంతే కదా? చూడడానికి కూడా అంటే చాలా ఈజీగా బాగుంది, షేప్ కూడా. ఇవి మనం ప్రతి ఒక్క టెంపుల్లో పూజలో యూజ్ చేయొచ్చు కదా? అవునండి. ఓకే భక్తురాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా కొనుక్కొని మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది, బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఓకే దీనికైతే ఈఎంఐ అంటే ఎలాంటి లేదు. కేజీకి వచ్చేసి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అన్నారు? 100 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఓకే అండి ఇది వచ్చేసి ఏం ఇన్స్ట్రుమెంట్ అండి? అది వచ్చేసి క్యాంఫర్ మిషన్ అండి. క్యాంఫర్ ఓకే కర్పూరమేనా? ఓకే కర్పూరం ఈ మిషన్ కి వచ్చేసి ఎంత ప్రైస్ ఉంటుంది? మిషన్ కి వచ్చేసి 60K అన్నమాట. దీనికి ఈఎంఐ ఉంటుంది. దీనికి ఉంటుంది. ఓకే 50,000 కన్నా ఎక్కువ ఉంటే అన్నిటికీ ఈఎంఐ ఉంటుందని నాకైతే అర్థమైపోయింది. ఓకే ఒక మెయింటైన్ చేస్తున్నారు మీరు కూడా. దీన్ని ఎట్లా అంటే దీనికి ఎన్ని చేస్తారు, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎలా దీని గురించి చెప్తారా ఏమైనా? ఓకే దీనికి ప్రాఫిట్ వచ్చేసి పర్ కేజీ 250 ఉంటుందండి. 250 ఉంటుంది. దీని అంటే అది 100 ఇది 250. ఓకే దీన్ని ఎలా చేస్తారు ఒకసారి చూపిస్తారా? ఇది అనేది పౌడర్ ఉంటుంది, పౌడర్ లో మనం ఇక్కడ మౌల్ ఉంటుంది, ఈ మౌల్ లో మనం ఫిల్ చేయాలి. సేమ్ దీన్ని ఏం డ్రై చేయాల్సిన వెట్ చేయాల్సిన అవసరం లేదా? ఓకే సేమ్ హ్యాండిల్ అనేది మన సైడ్ కొంచెం ఈ క్యాంఫర్ పౌడర్ అయినా అది ధూప్ స్టిక్ పౌడర్ అయినా రా మెటీరియల్ అన్ని మీరే ప్రొవైడ్ చేస్తారు కదా? ఓకే సేమ్ లివర్ ని కొంచెం పైకి అనేస్తే మనం ఇన్స్టెంట్ గా రెడీ అవుతుంది. వావ్ పెట్టేసేయండి, ఇందులో ఒక అగ్గిపెట్ట తెచ్చి ముట్టిస్తే నేను హారతిస్తాను. నాకు తొందరగా ఏమంటారు చాలా మంచి జరగాలి అని. సో అర్థమవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సినది ఇది. ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్ళినా ప్రతి ఒక్కరి ఇంట్లో మంత్లీ అయినా నాకు తెలిసి రోజుకు ఒకసారైనా పూజ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా మన ఇంట్లోనే చేసుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు. మనకు దేవుడికి హారతి ఇవ్వడానికి కర్పూరం బిళ్ళలు అనేవి కూడా చాలా యూజ్ అవుతాయి. 2 రకాలుగా వాడుకోవచ్చు దైవభక్తి ఉన్న వాళ్ళు. సో ఈ మిషన్ కూడా మనకి 60,000 కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పొచ్చు. మనం ఏమైనా బిజినెస్ చేయాలంటే ఒక్కొక్కసారి లాక్స్ లో కూడా పెట్టాల్సి వస్తుంది మనము ఇన్వెస్ట్మెంట్ అనేది. అలాంటి 60,000 లోనే మనకి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ప్రైస్ లో మనకు అవైలబుల్ గా ఉంది. అలాగే మనకు ప్రాఫిట్ లేకుండా లేదు, మనకి 250 వరకు ప్రాఫిట్ వస్తుంది. అంటే చూడండి ఖాళీ టైంలో మనకి బోర్ కొట్టిన టైంలో ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక అలాంటి టైంలో ఒక 1 అవర్ కేటాయిస్తే మనకు 250 రూపీస్ వస్తుంది. 250 రూపీస్ అనేది చాలా తక్కువ అమౌంట్ అయితే అస్సలు అనుకోదండి, చాలా కొనుక్కోవచ్చు 250తో. అమ్మాయిలు అయితే ఇంకా చాలా కొనుక్కోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకొని ఖాళీగా బోర్ కొట్టకుండా టీవీ చూస్తూ కూడా ఇలాంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము అటు టీవీ చూడొచ్చు, అటు ఎంజాయ్ చేయొచ్చు, ఇటు వర్క్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. చూసారు కదా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ చూసాము. మోర్ దెన్ 4-5 అయితే చూసాం అనుకుంటా. వీళ్ళే మనకు ట్రైనింగ్ ఇచ్చి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది రా మెటీరియల్ వీళ్ళే ఇస్తారంట. అలాగే ఎక్స్పోర్ట్ కూడా మీకు అసలు సంబంధమే లేదు, మీరు జస్ట్ ప్రిపేర్ చేసి వీళ్ళ చేతిలో పెడితే చాలు, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. వాళ్ళే మనం ప్రోడక్ట్ రా మెటీరియల్ మనకి ఇస్తారు, మనం ప్రోడక్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాము. అప్పుడే మనకు అమౌంట్ కూడా వాళ్ళు అప్పుడే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి లాస్ కూడా ఉండదు, అరే మళ్ళీ ఏంటి తర్వాత ఇస్తాము అలా కూడా ఏం లేదు. మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోగానే మీరు మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు మనకు ప్రాఫిట్ ఇచ్చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అందరికీ అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈజీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఏంటనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూస్తేనే నాకు ఇంత క్లారిటీ వచ్చింది, మీరు వచ్చి చూస్తే మీకు ఎంత క్లారిటీ రావచ్చు.
మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియా మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంత ఈజీ ప్రాసెస్ కాబట్టి అందరికీ రావాలి, చేసుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకసారి విజిట్ చేయండి ఈ బ్రాంచ్ ని, మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయండి, అలాగే మీరు కూడా డబ్బులు బాగా సంపాదించండి. మరి ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, వీటి మీద ఏమైనా సర్వీస్ అవైలబుల్ ఉందా, వారంటీ ఏమైనా అవైలబుల్ ఉందా వీటికి? సర్వీస్ వచ్చేసి 4 years ఉంటుంది అండ్ వారంటీ 1 year ఉంటుంది. టోటల్ 5 years. ఓకే, 5 years వరకు మిషన్ కి ఏ రిపేర్ వచ్చినా కూడా మీరు ఫ్రీ సర్వీస్. ఓకే, ఈ బెనిఫిట్ కూడా యాడ్ అవుతుంది మనకు, డబ్బులతో పాటు బెనిఫిట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే 5 years అనేది చాలా పెద్ద లాంగ్ జర్నీ. చిన్న ఏమన్నా డ్యామేజ్ అంటే చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే రెక్టిఫై చేస్తారంట. అలాగే మనకు స్పాట్ లోనే మనం రా మెటీరియల్ ఇచ్చినప్పుడు మనకి మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడే అంటే ఇమీడియట్లీ మనకి ఏమంటారు మనీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మనకి అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇమీడియట్లీ మనకి మనీ ఇస్తే మనకి కూడా చేయడానికి కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది. మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్క్ కూడా చేయాలనిపిస్తుంది. సో మనకి వారంటీ ఉంది, డబ్బులు ఎర్నింగ్ ఉంది, మళ్ళీ ఇమీడియట్లీ క్యాష్ అనేది ఇమీడియట్లీ మన వర్క్ అయిపోగానే, వర్క్ ఫినిష్ కాగానే మనం ప్రోడక్ట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి వాళ్ళు డబ్బులు సబ్మిట్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి డిసడ్వాంటేజ్ అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో హౌస్ వైఫ్స్ కైనా నిరుద్యోగులకైనా చాలా మందికి అయితే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. 5 years వరకు మీరు పెట్టిన దానికి 4, 5, 10 times వరకు కూడా మనం డబ్బులు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. మేడం దీనిపైన GST ఏమైనా ఉంటుందా? 18% ఉంటుంది. ఓకే, అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ పైన 18% GST అనేది పే చేయాలి ఖచ్చితంగా. ఓకే, 18% GST అనేది మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రా మెటీరియల్ గురించి, అంటే రా మెటీరియల్ కి ఏదో డిపాజిట్ ఉంటుంది ఫస్ట్ అని చెప్పారు కదా, దాని గురించి ఏంటంటే ఖచ్చితంగా ఫ్రీ అని చెప్పారు. 5 years ఫ్రీనా? 5 years రా మెటీరియల్ మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే 1 time డిపాజిట్ ఉంటుంది. 1 time డిపాజిట్ ఉంటుంది. అంటే డిపాజిట్ అంటే ఎలాగో వాళ్ళు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి డిపాజిట్ ప్రైస్ అనేది ఉంటుంది. కస్టమర్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ఇంకా కస్టమర్ అనమాట. సో ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఉమెన్ అయితే ఖచ్చితంగా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో ఫుల్ గా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఐడియా ఖచ్చితంగా వస్తుంది మీకు. ఇంకా దీనిపైన వీడియో అంతా చూసిన తర్వాత కూడా చాలా డౌట్స్ అయితే వస్తాయి కదా, ఖచ్చితంగా ఆ డౌట్లు రెక్టిఫై చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తారు. సో ఖచ్చితంగా కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మేడం ఎక్కడ లొకేట్ అయ్యిందో ఒకసారి అడ్రస్ చెప్పారా మళ్ళీ ఒకసారి ఆడియన్స్ కోసం? ఓలా ఎంటర్ప్రైజెస్ అనేది మనకి HB కాలనీ మౌలాలీలో ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ అడ్రస్ కి అయితే ఖచ్చితంగా రావాలి. మీకు స్క్రోలింగ్ నెంబర్స్ అయితే కింద ఇస్తున్నాము. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.